అక్రమ సంబంధాల్లో మీరు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ మధుసూదన్ రెడ్డి గారికి ఏం పని ఈ వయసులో బిఆర్ నాయుడు వీడియో ఎడిట్ చేయాల్సిన పని ఏంటయా? మధుసూదన్ రెడ్డి మీ పదవులు అడ్డం పెట్టుకుని ట్రాక్ చేస్తుంటే మీరు హిందూ ధర్మ స్లోగులు మీరు చేశాడు బిఆర్ నాయుడు గారి వీడియో. ఈ వయసులో ఏం పని ఈ వయసులో ఏం పని క్షమిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి మీకు తగిన గుణపాఠం చెప్తారు, తగిన గుణపాఠం చెప్తాడు. ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఓకే అండి. మసూదన్ రెడ్డి గారు, వంశీ గారు ప్లీజ్. ఓకే ఆగండి ప్లీజ్. వంశీ గారు మసూదన్ రెడ్డి గారు ప్లీజ్. ఓకే 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 ఒక నిమిషం ప్లీజ్ 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 టైం అవుతుంది. శ్రీనివాసరావు గారు మాట్లాడారు. జాతీయ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడ చేశారు జాతీయ అధ్యక్షుడు నాకు తెలియదు. మాట్లాడండి, మీరే మాట్లాడండి. శ్రీనివాసరావు గారు మాట్లాడండి. మీకు మీరు భజన చేసుకోండి, భజన చేస్తారు. జగన్మోహన్ రెడ్డి కన్నా భజన చేసుకోండి. నేను ఉగాదికి ఏం పూజలు చేసా చూడండి. ఒక్క నిమిషం సార్, అవన్నీ కాదండి. ఇప్పుడు శ్రీనివాసరావు గారు సబ్జెక్ట్ మాట్లాడండి సార్. ఆయన పూజ చేశాడా, లేకపోతే టెంకాయ కొట్టాడా, వంగి కొట్టాడా, నిలబడి కొట్టాడు, ఇవన్నీ మనకు వద్దు సార్. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేశారు, 10,000 మందికి ఉద్యోగాలు. వినండి సార్ శ్రీనివాసరావు గారు కొంచెం ఓపిక పట్టండి. 1,28,000 ఉద్యోగాలు మేము ఇచ్చామంటున్నారు. వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోయేసరికి 1,75,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పేసి నారా లోకేష్ గారు చెప్పారని చెప్పేసి వాళ్ళే చెబుతున్నారు. సరే, వీళ్ళు చెప్పినటువంటి 1,28,000 ఉద్యోగాలు ఎలాంటి భర్తీ చేశారో కొత్తవి సృష్టించి వాటిని భర్తీ చేసినటువంటి పరిస్థితి. అప్పటి వరకు ఉన్నటువంటి డిఎస్సి బుక్ చేశారా, లేకపోతే ఆ పోలీసులకు సంబంధించి భర్తీ చేశారా, గ్రూప్ 1 చేశారు. ఆ తర్వాత అదేమైంది, ఇంకా కోర్టులో అల్లాడుతున్నారు. పోస్టింగ్లు వచ్చిన వాళ్ళు కూడా వెనక్కి పిలిపించేసి పాపం వాళ్ళకి సరైనటువంటి పోస్టింగ్ లేకుండా ఉద్యోగాలు చేపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం. వాటి గురించి మాట్లాడండి. ఇవన్నీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి టెంకాయ కొట్టారు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పూజ ఎలా చేశారు, వాటి గురించి మీకు ఎందుకు సార్? మాట్లాడండి. మళ్ళీ ఇస్తా మీరు ఎక్కువ మాట్లాడారు. ఒక చిన్న ఇది సార్, నారా లోకేష్ గారు 1,75,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నారా లోకేష్ గారు చెప్పలేదు సార్. నారా లోకేష్ గారు చెప్పింది ఒక 25, ఒక 20, ఒక 2,000